నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని ఆపగలిగే దేవుడి కథ గురించి చెప్తాను, కాస్త జాగ్రత్తగా వినండి. మీకు నరసింహస్వామి ఇష్టం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. హిరణ్యకశిపుణ్ణి సంహరించాక కూడా నరసింహస్వామిలోని ఆ ప్రళయాగ్ని చల్లారలేదు. ఆయన అరుపులకి దిక్కులు పిక్కటిల్లుతుంటే ఆ ఉగ్ర రూపాన్ని చూసి దేవతలే భయంతో వణికిపోయారు. ఆ కళ్ళల్లోని కోపాన్ని ఆపడం ఎవరితనం కాదన్న సమయంలో మూడు లోకాలు ఆశ్చర్యపోయేలా ఆకాశం నుండి ఒక వింత రూపం కిందకి దిగి వచ్చింది. భయంకరమైన 8 కాళ్ళు, పక్షి రెక్కలు, సింహ ఆకారం. చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే ఆ రూపం నరసింహస్వామిని తన రెక్కలతో గట్టిగా హత్తుకుంది. తండ్రి కోపాన్ని బిడ్డ ప్రేమతో శాంతింపజేసినట్టు ఆ స్పర్శ తగలగానే ఆ ప్రళయాగ్ని కాస్త చిరునవ్వుగా మారిపోయింది. నరసింహస్వామిని అంతలా శాంతింపజేసిన ఆ భయంకరమైన అవతారం ఎవరో తెలుసా? ఆయనే సరభేశ్వరుడు, ఈ లోకానికి అధిపతి అయిన ఈశ్వరుడి అవతారం. ఈ విషయాన్ని వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.